బాలాజీనగర్ శ్రీ సీతారామస్వామి మందిరం నందు పద్య సరస్వత పరిషత్ వారి ఆధ్వర్యంలో శ్రీ రామాయణ ప్రవచనాలు ఈ రోజు నుంచి 8 రోజుల వరకు ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు శ్రీ రామాయణ ప్రవచనాలు నిర్వహిస్తున్నట్టు అధ్యక్షులు శ్రీ పోలవరపు లక్ష్మీ నరసింహారావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ చీమకుర్తి వెంకటేశ్వరరావు, నలుబోలు బలరామయ్య నాయుడు మీడియా ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్, ఇతరులు కార్యవర్గ సభ్యులు పాల్గొని ఘనంగా ముఖ్య అతిథులకు సన్మాన కార్యక్రమం చేపట్టి అనంతరం నలుబోలు బలరామయ్య నాయుడు మీడియాతో మాట్లాడారు. ప్రారంభించిన నాటి నుంచి ఈ సంవత్సరంలో 4-5 పర్యాయాలు ఏదో ఒక తెలుగు భాషకు సంబంధించి, సాహిత్యానికి సంబంధించి అది చర్చా వేదికలు కానీ ఉపన్యాసాలు కానీ చేస్తూ ఆ ప్రాంతాల్లో ఇక్కడ రామమందిరంలో కానీ ఇతరత్ర అనేక ప్రాంతాల్లో భాషాభివృద్ధి కోసం, సాహిత్యాభివృద్ధి కోసం వారు చేస్తున్నటువంటి కృషికి వారి పాదాలకు నమస్కారాలు తెలియజేస్తూ, ఇది ఒక సాహిత్య సభ మాదిరి ఉండేవాళ్ళందరూ వేదిక మీద ఉన్నవాళ్ళు, వేదిక మీద ఉంటే వేదిక ముందున్న వాళ్ళు కూడా ఇంకా ఉత్కంఠమైన వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ తెలుగు భాషకు అందరం కలిసి అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ సెలవు. అనేక విషయాలపైన పండిత ఉపన్యాసకులు మీకు చాలా విషయాలు తెలియజేస్తారు. ఈరోజు మన మధుర ఉపన్యాసకుడు శ్రీ కోట సుబ్రహ్మణ్యం గారు, రాజశేఖర్ గారు, కోట రాజశేఖర్ గారు ఈ రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి గురించి ఆయన చెప్పబోతూ ఉన్నారు. కొంచెం చాపల్యం చేత నేను కూడా ఆ శ్రీరామచంద్రుడి గురించి విన్నది, చదువుకున్నది ఒక 2 మాటలు చెప్తాను. మా గురువు గారు పోలూరి హనుమజ్జానకి రామశర్మ గారు శ్రీ రామాయణ తరంగిణి అని ఒక అద్భుతమైనటువంటి గ్రంథం రాశారు. అందులో రాముడి గురించి మొట్టమొదటిలోనే ఆయన ఆ రాముడు ఆ 16 గుణాలు, అద్భుతమైనటువంటి గుణాలు ఉండేటటువంటి శ్రీరామచంద్రుడి గురించి చెప్తాడు. ఆయన చెప్పడానికి ఆయన సొంతంగా చెప్పిందేమి కాదు. మూలంలో వాల్మీకి రామాయణం మొట్టమొదటి ఎత్తుకోగానే తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విరాంబరం నారదం పరిపప్రచ్య వాల్మీకిన్ మునిపుంగవం గోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కష్ట వీర్యవాన్ ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య సత్యవాక్యో దృఢవ్రతన చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోవిదః విద్వాంకః కస్సమగ్రస్య కస్యైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో చితక్రోధో ద్విజుమాన్ కోనసూయకః
ఈనాడు మాకు వరుసగా క్రమంగా మేము చేస్తూ ఉన్నాము. శ్రీ సీతారామస్వామి మందిరం బాలాజీ నగర్ నెల్లూరులో రామాయణ ప్రవచనాలు ఏర్పాటు చేశాము. 24 నుంచి 31 వరకు నెల. ముఖ్యంగా రామాయణం సుందరకాండ బాలకాండ అనే దానికంటే ఒక్కొక్క పాత్ర యొక్క వృత్తాంతం, వారి జీవిత విశేషాలు, వారి స్వభావాలు, వారు ఏం చేసింది, సమాజానికి ఎలా ఉపయోగపడతాయి, ఇటువంటి అనేక విషయాలను దృష్టిలో ఉంచుకొని ఇవాళ శ్రీరామచంద్రుని గురించి శ్రీ కోట రాజశేఖర్ మాట్లాడతారు. అలాగే రేపు విశ్వామిత్ర మహర్షి, ఒకరోజు సీతాదేవి, ఒకరోజు హనుమంతుడు, రావణాసురుడు, ఇలా అనే ఆయా పాత్రల గురించి మేము తెలియజేస్తూ ఉన్నాము. వివరణ ఎంతోమంది సభా పోషకులు, శ్రీ నలుగురు బలరామనాయుడు గారు సభా పోషకులు ఎంతోమంది మాకు సహకరిస్తూ ఉన్నారు. దేవాలయ పాలక వర్గానికి, అలాగే సహకరించిన సభా పోషకులకి హాజరవుతూ 40 మంది దాకా హాజరవుతున్నారు కూడా. అటువంటి ఆ ప్రేక్షకులు అందరికీ కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు నిరంతరం ప్రోత్సాహాన్ని అందించమని అందరినీ కోరుతున్నాం. బలరామనాయుడు ఈరోజు మధ్య పరిషత్తు ఆధ్వర్యంలో 7 సంవత్సరములు పూర్తి చేసుకొని 8వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా బాలాజీ నగర్లోని శ్రీరామ మందిరంలో శ్రీరాముని గురించి 8 రోజులు ఉపన్యాసాన్ని జరిపిస్తున్నాము. ఈరోజు కోట రాజశేఖర్ గారు ఉపన్యాసకులుగా శ్రీరామచంద్రుని గురించి ఈరోజు ఉపన్యాసం ఉంది. ఇంకా భక్తులు ఎక్కువ మంది వచ్చి ఈ రాముని గురించి 8 రోజుల కార్యక్రమాన్ని వినవలసిందిగా మా ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.